డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కూటమిలో అగ్గిరాజేసిందా? లిస్టు మొత్తం రెడీ చేసి ప్రకటిద్దామనుకున్న చంద్రబాబుకు బీజేపీ షాక్ ఇచ్చిందా? తమకు కీలక పోస్టులు ఇవ్వాల్సిందేనని కమలం పార్టీ డిమాండ్ చేస్తోందా? కాషాయ నేతల తీరుతో చంద్రబాబు తలపట్టుకుంటున్నారా? వాచ్ ఇట్. సీఎం చంద్రబాబుకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో మిత్రపక్షం బీజేపీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కష్టపడిన నేతలకు పదవులు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సీఎం చంద్రబాబు ఆ మేరకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి లిస్టు రెడీ చేసుకున్నారు. అయితే ఇందులో బీజేపీ, జనసేన పార్టీలకి కూడా కొన్ని పోస్టులు కేటాయించారు. అయితే ఇక్కడే బీజేపీ ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు కీలక పదవులు ఇవ్వకుండా జాబితా ఎలా సిద్ధం చేశారని చంద్రబాబుపై బీజేపీ అసహనం వ్యక్తం చేసినట్లు చర్చ నడుస్తోంది. తమకు ముఖ్యమైన పదవులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తోందట. ఇందుకు బలం చేకూర్చుతూ చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్లు చంద్రబాబుతో 2 సార్లు భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. గడిచిన నెలన్నర రోజులుగా అదిగో ఇదిగో అంటూ కాలం గడిపారే తప్ప పోస్టులు మాత్రం నేతలకు రాలేదు. దీంతో 3 పార్టీల క్యాడర్ నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పదవుల భర్తీపై 2-3 సార్లు సీఎం చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారని ప్రచారం నడుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీడీపీ ఇచ్చిన లీకులతోనే ఈ వ్యవహారం మరింత హీట్ పెంచినట్లు టాక్ నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% తెలుగుదేశం నాయకులకు, 30% జనసేనకు, 10% బీజేపీకి పదవులు దక్కుతాయనే చర్చ సాగింది. ఇటు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇదే విధంగా ఫార్ములా అమలు చేయాలని భావించారట. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం 50% బీజేపీ, మిగిలిన 50% టీడీపీ, జనసేన నాయకులు పంచుకుంటారనే చర్చపై కమలం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. బీజేపీ గెలిచిన 8 నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన 167 స్థానాల్లో తమకు 10% పదవులు మాత్రమే దక్కనుండడంతో కార్యకర్తలు, నేతలు సైతం భగ్గుమంటున్నారట. పెద్ద పోస్టులు టీడీపీ, జనసేన పంచుకుంటే తమకు మిగిలిన పోస్టులు ఇవ్వబోతున్నారనే ప్రచారంతో బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందనే చర్చ సాగుతోంది. అన్ని జిల్లాల్లోని కీలక నేతలకు పదవులు దక్కేలా బీజేపీ పావులు కదుపుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అధిష్టానం ఆమోదించిన తమ పార్టీల నేతల లిస్టును చంద్రబాబుకు బీజేపీ నేతలు ఇచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో ప్రచారం సాగుతోంది. బీజేపీ నేతల కండిషన్స్, వారు ఇచ్చిన లిస్టు చూసి చంద్రబాబు ఉలిక్కిపడ్డట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అన్ని జిల్లాల్లో టీడీపీదే పైచేయిగా ఉండేలా వేసిన స్కెచ్ కి బీజేపీ జలకివ్వడంతో చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల భర్తీపై పునరాలోచనలో పడ్డారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ పోస్టుల భర్తీ తేలేది ఎప్పుడో అని ఆశావాహులు నిట్టూరుస్తున్నారు.